ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కరి సంగతి. భారతమ్మ పేరెత్తితే నా కొడకల్లారా. ఓకే, కొడాలి నాని ఒక మాట డైరెక్ట్గా అడుగుతున్నాను నిన్ను. నారా భువనేశ్వర్ గారి పేరు ఎత్తి పిచ్చివాగుడు మాట్లాడిన తర్వాత నిన్నేమనాలి? ఆంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత ఏమనాలి? వల్లభనేని వంశీ కారు కూతలు కూసిన తర్వాత ఏమనాలి? అసలు మీ మేనిఫెస్టోలో లేదు, కానీ కొత్తగా నేను యాడ్ చేస్తాను. బూతులు తిట్టడం అన్నది ఒక ప్రత్యేక వ్యవస్థను పెట్టుకుని నడిపిన జగన్మోహన్ రెడ్డి హిహి అని నవ్వితే ఏమనాలి? ఇదండి బాధ. ఈరోజు వైఎస్ భారతిరెడ్డి పేరు కానీ ఫోటో కానీ ఎవరైనా వాడితే వార్నింగ్స్ వస్తాయి. ఇస్ ఇట్? ఇదంతా కాకుండా షర్మిలాని కూడా విజయమ్మని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కొడాలని అడుగు పెట్టేశాడు. నేను మొన్నే అన్నాను పెడతాడా వాడతారా ఇతనని చెప్పి, వచ్చేసాడు. కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అంట. జగన్మోహన్ రెడ్డి గురించి జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుని పొరపాటున ఓటేయలేదంట. 2029లో ఓటేస్తారంట. అసలు గుడివాడి నుంచి కంటెస్టెంట్ నువ్వు ఉంటావా? నువ్వు ఇప్పుడు దాకా అరెస్ట్ అవ్వలేదంటేనే ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతున్నారు. ఈ రోజు నువ్వు రెచ్చిపోయి చేస్తున్న వ్యాఖ్యలైన తర్వాత నీకు మాత్రం అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది. కొడాలి నాని వైసీపీ ప్రతి ఒక్కరిని రంగప్రవేశం చేపిస్తుంది, ప్రతి ఒక్కరితో తిట్టిస్తుంది. ఈరోజు షర్మిల నవరిండి మొత్తం చాప్టర్ నడిపింది వైఎస్ షర్మిల. విజయమ్మ కాదు, మంచావిడ. డిస్కషన్స్ పెట్టేస్తారు వాళ్ళ మదర్ పైన. దీంట్లో తీసుకొచ్చి అందరితో మాట్లాడి చేస్తారు. దీంట్లో కొడాలి నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అఫీషియల్గా కొబ్బరికాయ కొట్టాడు. ఫస్ట్ ఆ వీడియో నిన్నటికి నిన్న కొడాలి నాని ఒక చిన్న షెడ్డులో కూర్చొని పెట్టిన ఒక సభలో రిలీజ్ అయిన వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. దాని తర్వాత విల్ గోయింగ్ టు దిస్ మెయిన్ చాప్టర్. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినా తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి ముట్టుకాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ ఇంట్లో ఉన్న చెల్లెళ్ళంట, అంటే ఇప్పుడు సునీతారెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి వీళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారంట. ఎవరు మాట్లాడిస్తారా? ఎవరు మాట్లాడిస్తారు? అసలు కొడాలని నీకు కొంచెమైనా సిగ్గుసరం ఉందా? వైసీపీ పార్టీలో నువ్వు కూడా ఒకప్పుడు గెలిచినడివే. అసలు ఆ పార్టీ పవర్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఎవరు? నా కోసం ఏదన్నా చేస్తుంది షర్మిల, దాని తర్వాత మా అమ్మ విజయమ్మ నా కోసం ఇద్దరు నుంచుంటారని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కొంచెమన్నా మర్యాద ఉందా మీ అందరికీ? షర్మిలారెడ్డి కాళ్ళకి బలపం కట్టుకున్నట్టు తిరిగి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం 3000 కిలోమీటర్లు నడిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో జైల్లో కూర్చొని బ్యాడ్మింటన్లు ఆడుకుంటా, న్యూస్ పేపర్లు చదువుకుంటా, జైలు జీవితాన్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చాక అతని పార్టీ క్రెడిబిలిటీ అమ్మాయి నించోబెడితే అమ్మ చెల్లి ఇద్దరు రోడ్డు మీద తిరిగి ఓట్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి మాత్రం దీనంగా అయ్యా ఫ్యాను, అమ్మా ఫ్యాను అని చెప్పి అక్క ఫ్యాను ఏంటి రా బయట కూడా వేయండి. అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క అవ్వా మన గుర్తు ఫ్యాను, ఇక్కడ మన గుర్తు ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ గుర్తు అక్క. వీధి 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 తిరిగి ప్రచారం చేస్తే ఆఖరికి నేను చెప్పిన చెల్లెళ్ళు సునీతారెడ్డి గారు నాన్నగారు చిన్నాయనని చంపింది నారాసుర రక్త చరిత్ర అని రాసిన భారతిరెడ్డి పేపర్ సాక్షి అయితే అడగకూడదా? పేరు తీయకూడదా? రోజా తర్వాత కొడాలి వెంకటేశ్వరు ఈరోజు భారతిరెడ్డి షర్మిల విషయాల మీద మాట్లాడడానికి బయటకు వచ్చేస్తున్నారు. వెనక వాళ్ళు చెప్పాడండి, ఎడిటర్ కట్ చేసేస్తారు, మీకు ఇతన్ని ప్లే చేసే అంత సీన్ లేదు కొడాలి వెంకటేశ్వరరావుకి. అసలు అరెస్ట్ అయితే ఈ సీన్ కూడా పోద్ది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది కక్షాపూరితమైన అరెస్ట్ కానే కాదే. ఉపాధి హామీ పథకంలో ఎంతో మందికి అన్యాయం చేసిన విషయంలోనే అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు. రివెంజ్ యాటిట్యూడ్ లేదా ఇది? ఇతను పెద్ద దూరందరూ ఇతని కోసం రివెంజ్ కోసం ఒక చాప్టర్ తీయాలి.
సో ఏమన్నాడంటే ఇతను జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టను ఎన్నో చేశాడంట. అవునా అన్న, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మద్యపానాన్నే 15 ఏళ్లకి 25,000 కోట్లకు తాకట్టు పెట్టాడు. మద్యం ముడుపులోనే రాజ్ కేశరెడ్డి అనే క్యాండిడేట్కి 2,000 కోట్ల ఆస్తి వచ్చింది. ముడుపుల యుద్ధంలో 3,000 కోట్ల అంతిమ లబ్ధాడు అని ఒకడు ఉంటాడు, వేస్ట్ ఫెలో. వాడికి 3,000 కోట్లు వెళ్ళి ఆ వేస్ట్ ఫెలో గారి పేరు ఇప్పుడు దాకా బయటకు రాలి, తీస్తే చెప్పుతుంది అంత. నేను కూడా ఎవడో ఒకడ వేస్ట్ ఫెలో గారు ఉంటాడు కదా, అంతిమ లబ్ధాడు అని చెప్తారు ప్రతి ఒక్కళ్ళు, దానికోసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చెప్తుంది అనాలండి. చెప్పలా చేశాడు. ఇంట్లో ఎవరు ఎడిటర్ మీకు బయట అయింది, దీంట్లో వైఎస్ భారతిరెడ్డి క్యాంపెయిన్కి తిరిగి ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి ఇంట్లో ఒక్కడుంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురుంటే 45,000 చెప్పిందా లేదా? ఏం జరిగింది? అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఒక్కరికి వేయడానికే తాతలు దిగొచ్చారు ఎలక్షన్ల ముందాక. చెప్పింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా చేస్తాడు. చెప్పింది కాకుండా చేసేవి ఇవే. ప్రభుత్వ కార్యాలయాలన్నీ తీసుకెళ్లి ఆఖరికి 9 కోట్లకు కూడా పార్కుల్ని భవనాల్ని తాకట్టు పెట్టిన గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి. అమరావతికి సై అని చెప్పి వచ్చిన తర్వాత రైతులను ఎలా ఇచ్చాడు నీకు తెలియలేదా కొడాలని? అసలు నీలంటే కూర్చొని క్యాసినోలు, దాంతో భోగమేళ డాన్సులు, పేకాట శిబిరాలు నడిపించిన జగన్మోహన్ రెడ్డిని ఎలా చూస్తారు? ఈరోజు చెప్తున్నాడు కొడాలి నాని, ఇక్కడ కూడా మీకు కట్ చేసి ఒక బయట వస్తుంది, ప్రతి ఒక్కడు ఓడిపోయిన వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేసి చెప్తారంట. కాలర్ ఎగరేసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవడైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాలు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉండేది. ఉన్న కాలర్లు కోసేసి జైలు బట్టలకి రెడీగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు చేసిన అన్యాయాలకి కాలర్లెస్ షర్ట్స్ లోకి మిగిలిపోయారు మీరందరూ. ఏ రకం అండి ఇది? సొంత చెల్లిని కూడా స్పేర్ చేయరా? చెల్లి గురించి మాట్లాడిన గొప్ప మనిషా? మీరందరూ ఉన్నారుగా మాట్లాడడానికి. ఏ మొహం పెట్టుకొచ్చి మాట్లాడతాడు? మొలాల మదర్ లెటర్ రిలీజ్ చేసింది, అయినా ఫాదర్ ఆస్తి పంచడం గొప్ప ఏంటి? రామారావు గారికి దండం పెట్టుకోండి అందరూ. మహిళలకి సమాన హక్కు అని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి జైలా. అండ్ ఇప్పటిదాకా ఇచ్చింది కూడా డివిడెంట్ల రూపాయలు వచ్చిన డబ్బులని వైఎస్ విజయమ్మ గారు మొన్న రిలీజ్ చేసిన లెటర్లో చెప్పారు. ఏం కొడాలని? మహిళలపై దాడి చేయడానికి నువ్వు వచ్చావు ఈసారి, అప్పుడు నారా భువనేశ్వర్ గారి గురించి దాడి చేయడానికి వచ్చావు. ఈరోజు షర్మిల పైన దాడి చేయడానికి మళ్ళీ వచ్చావు. ఎంట్రీ ఇచ్చాడండి. ఇంకా ఈ క్యాండిడేట్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్యాండిడేట్ ఎగ్జిట్ ఇవ్వరు. ఇప్పుడు రోజు కొడాలి నాని మాస్ ఫైర్ ఆన్ కూటమి అండ్ వైఎస్ షర్మిల అని చెప్పి సాక్షిలోనే పెడుతున్నారు తమ్నైల్స్. సో కాల్డ్ సాక్షి ఓనర్ ఎవరండి? వైఎస్ భారతిరెడ్డి కదా. దాంట్లో షర్మిల పేరు పెడితే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోతే సరిపోలేదా? ఇది వాళ్ళ సొంత ఛానల్లో నిన్ను మాట్లాడిస్తుంటే డిస్కషన్లు డిబేట్లు పెట్టి నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాత్రం మాట్లాడలేదంట. కొడాలి వెంకటేశ్వరరావు ఫ్రాంక్లీ ఒక మాట చెప్తున్నా, నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసాను. యువర్ ఎ న్యూసెన్స్ క్యాండిడేట్. ఉగాది తర్వాత ఏదో మార్పులు జరుగుతాయి అని చెప్పి అంటున్నారు. అదే జరిగితే నువ్వు అనుకోని వ్యక్తి సీఎం అయితే, లేకపోయినా ఆ వ్యక్తికి మండితే నీ పైన నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం. ఇదండి కొడాలి వెంకటేశ్వరరావు మళ్ళీ ఎంట్రీ ఇచ్చి షర్మిల పైన దాడికి మొదలు పెట్టాడంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్లానా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? ఇటుపైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో గట్టిగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.